సెల్ ఫోన్ వాడకం దానివల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు ముఖ్యంగా మెదడు మీద కొన్ని ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున దురదృష్టవశాత్తు ఏ కారణం వల్ల భోజనం అంటూ లేకపోయిన వ్యక్తులంటూ కొంతమంది ఇంకా భారతదేశంలో ఉన్నా కూడా సెల్ ఫోన్ అన్నది స్మార్ట్ ఫోన్ కానీ మామూలు ఫోన్ కానీ ఏదో ఒక ఫోన్ అంటూ లేని వ్యక్తి లేడు అని అంటే అతిశయోక్తి కాదు అని. అంటే గణాంకాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఏదో 10 కోట్లు ఏదో వాడుతున్నారు, కొంతమంది వాడుతున్నారంటే మరుసటి రోజుకు మారిపోతున్నాయి. అంటే అంత వాడకం, సెల్ ఫోన్ వాడకం వల్ల ఎన్నో మంచి పరిణామాలు జరిగాయి. ఈ రోజున అమెరికాను కాంటాక్ట్ చేయాలంటే కావాల్సింది ఒక్క సెకండే. ఇక్కడ నుంచి ఒక వీడియో కాల్ చేసినట్టయితే అక్కడ వ్యక్తులను చూస్తూ మాట్లాడుకోవడం, పిల్లల తాలూకా యోగక్షేమాలు తెలుసుకోవడం సంతోషంగా ఉంటుంది తల్లిదండ్రులకి. కానీ దానివలన వచ్చేటువంటి దుష్పరిణామాలు ఇవి ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు అయినా కూడా సెల్ ఫోన్ ఎక్కువగా వాడకం వల్ల ఇబ్బందులు, మామూలుగా కామన్గా వాడే ఇబ్బందుల గురించి మనం చెప్పుకున్నట్టయితే చెవుకు దగ్గరగా సెల్ ఫోన్ పెట్టి వాడడం వల్ల ఇవి దీనిలో వచ్చే తరంగాలు రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు. అంటే ఈ తరంగాల గురించి ఆలోచించినట్టయితే మనం స్థూలంగా రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలని అయోనైజింగ్ రేడియేషన్ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు వచ్చేటువంటి డ్యామేజ్ కొంత ఇబ్బందికరమని అందరూ చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ ఎక్కువ వాడడం వల్ల చెవు దగ్గరగా పెట్టుకోవడం వల్ల చెవులో వెనికిడి తాలూకా ఇబ్బంది రావడం, చెవులో అసలు దెబ్బ వేసినట్టు అయిపోవడం, అది కాకుండా చికాగ్గా ఉండడం, ఏది మీద ఒక్కొక్కసారి దృష్టి కల్పించకపోవడం ఇది జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో చాలా ఒక ఇంటర్ఫోన్ స్టడీ అని, రెండోది డానిష్ స్టడీ అని, ఒక 1 మిలియన్ స్టడీ అని, అంటే ఒక 1 మిలియన్ వ్యక్తుల్ని కొన్ని సంవత్సరాల పాటు ఫాలో అయ్యారు బ్రిటన్లో. ఎక్కడ కూడా ఒక సెల్ ఫోన్ వాడడం వల్ల ఈ ట్యూమర్ వస్తుందని లేదండి. సెల్ ఫోన్ వాడడం వల్ల ఒక థియరీ ఏమిటంటే కొన్ని రకాల క్యాన్సర్లు బ్రెయిన్లో, ఉదాహరణ గ్లయోమానిక్ ట్యూమర్ చాలా ప్రమాదం అయింది. లేదు క్యాన్సర్ కానివి కొన్ని ఉన్నాయి, చెవు నరంకు సంబంధించిన ప్రాంతంలో వచ్చేదాన్ని ఎకోస్టిక్ న్యూరోమా అంట. లేదు మెనింజోమా అని, మెదడు పైన ఉన్న పొరల మీద నుంచి వచ్చేటువంటి ట్యూమర్ ఒకటి ఉంది మెనింజోమా అని. ఇలాగ థియరీ ఉంది. కానీ ఎక్కడ కూడా ఒక మంచి ముఖ్యమైన జర్నల్ న్యూరాలజీ జర్నల్స్లో ఇన్ని సంవత్సరాలు వాడితే సెల్ ఫోను ఇంతమందిలో ట్యూమర్ వచ్చిందని నిర్దిష్టమైన సమాచారం ఏది లేదు. అంటే మీరు ఎంతసేపు అయినా సెల్ ఫోన్ వాడండి నేను చెప్పడం కాదు సమాచారం. దీని వచ్చినటువంటి మెసేజు సెల్ ఫోన్ వాడకం వల్ల ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి సైంటిఫిక్ సమాచారం ప్రకారం దానివలన ట్యూమర్ ఇంత % ఇంతమందిలో ఉంది. ఇప్పుడు ఏదో ఒక వ్యక్తిలో వచ్చింది అంటే అది సైన్స్ ప్రకారం ఆధారం కాదు. అలాంటి సమాచారం అయితే మన దగ్గర నిర్దిష్టమైన సమాచారం లేదు. అలాగని సెల్ ఫోన్ ఎన్ని గంటలు వాడినా ఇబ్బంది రాదు అని లేదు. ఎందుకంటే ఇప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఎంతసేపు సెల్ ఫోన్ వాడుతున్నారు, వాడినప్పుడు ఎన్ని కాల్స్ వాడుతున్నారు, చెవుకు దగ్గరగా మెదడుకు దగ్గరగా ఎంత దగ్గరలో వాడుతూ ఉన్నారని వీటి ప్రభావం మాత్రం అందరూ చెప్తున్నారు. ఎంత దూరంగా ఉండి వాడితే మంచిది. ముందు రాకపోయేటువంటి రోజుల్లో సెల్ ఫోన్ వాడకం వల్ల మెదడు ట్యూమర్లో % తాలూకా సమాచారం కూడా రావచ్చును. కాబట్టి జాగ్రత్తతో ఉండడం మంచిది.